ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీలో గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పలు జిల్లాలు అతలాకుతలంగా మారాయి. పులిచింతల ప్రాజెక్టుకు క్రమంగా వరద పెరుగుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 175 అడుగులు. ప్రస్తుత నీటి మట్టం 100 అడుగులకు చేరుకుంది. రాజమహేంద్రవరం వద్ద గోదావరిలో వరద ప్రవాహం నిలకడగా ఉంది. ధవళేశ్వరం కాటన్ ఆనకట్ట వద్ద 7.8 అడుగుల నీటి మట్టం కొనసాగుతోంది. తూర్పు మధ్య పశ్చిమ డెల్టా కాల్వలకు 1800 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సముద్రంలోకి 3,09,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఏపీలో గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పలు జిల్లాలు అతలాకుతలంగా మారాయి. పులిచింతల ప్రాజెక్టుకు క్రమంగా వరద పెరుగుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 175 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 100 అడుగులకు చేరుకుంది. రాజమహేంద్రవరం వద్ద గోదావరిలో వరద ప్రవాహం నిలకడగా ఉంది. ధవళేశ్వరం కాటన్ ఆనకట్ట వద్ద 7.8 అడుగుల నీటి మట్టం కొనసాగుతోంది. తూర్పు మధ్య పశ్చిమ డెల్టా కాల్వలకు 1800 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సముద్రంలోకి 3,09,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఇక ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి ప్రసాద్ అందిస్తారు. సాయి ప్రసాద్, ఏపీలో గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పలు జిల్లాలు అతలాకుతలం అవుతున్నట్టు తెలుస్తోంది. అయితే పులిచింతల ప్రాజెక్టుకి క్రమంగా వరద పెరుగుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 175 అడుగులుగా తెలుస్తోంది. మరి ప్రాజెక్టు పరిస్థితి ఏంటి? వర్షాలు ఎలా ఉన్నాయి ఏపీలో? సౌమ్య, ఇప్పుడు బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడన ద్రోణి వాయుగుండంగా మారడంతో రాష్ట్రంలోని ఉమ్మడి గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాలో 2 రోజులుగా కురుస్తున్న వర్షాలు ఇప్పుడు సాధారణ జనజీవనం పైన తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ఎందుకంటే లోతట్టు ప్రాంతాలన్నీ కూడా నీటి మునిగిపోయినాయి. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని ఎర్ర కాలువ బాగా ఉధృతంగా ప్రవహించడంతో వాళ్ళు 10వ సంఖ్యలో గ్రామాలు, వందలాది ఎకరాల పంటలు నీటి మునిగాయి. తూర్పుగోదావరి జిల్లాలోని పలు ప్రాంతాలు కూడా జలదిగ్బంధమయ్యాయి. ఈ రాజమండ్రిలోని పలు ప్రాంతాలు కూడా నీటి మునిగిపోయాయి. దీంతో ఈ వర్షాల కారణంగా పశ్చిమ గోదావరి, కోనసీమ, విశాఖ జిల్లాల్లో ఈ రోజు ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలకు సెలవు కూడా ప్రకటించినారు. శ్రీకాకుళం జిల్లా తాడవలస పంచాయతీ లక్షపేటలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు వర్షపు నీరు చేయడంతో విద్యార్థులు కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎందుకంటే ఈ ఉధృతంగా ఇప్పుడు గోదావరి కూడా పోలవరంలో అనూహ్యంగా నీటి మట్టం కూడా పెరిగింది. గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుండటంతో సాయంత్రానికి అనూహ్యంగా ఈ ఇంట్లో పెరిగింది. దీనికి గోదావరి ఉపనదులైన శబరి, మంజీరా, ప్రవర, పరణ, ప్రాణహిత, ఇంద్రావతి, కిన్నెత్తాని, మానేరు ఈ గోదావరి ఈ ఉధృతంగా ప్రవహిస్తుంటే పోలవరం స్పిల్వే నుంచి ఎప్పటికప్పుడు 48 గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇప్పటికే 3,30,115 క్యూసెక్కుల వరద జలాలను దిగువకు విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు స్పిల్వే ఎగువన 28.70 మీటర్లు, స్పిల్వే దిగువన 19.110 మీటర్లు, దిగువ కాపర్ డ్యామ్ కు దిగువన 18.600 మీటర్ల నీటి మట్టం నమోదైనట్లు ఈ జలవనరుల శాఖ ఈలు కూడా అంటున్నారు. ఎందుకంటే ఈ వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రస్తుతం అల్పపీడనంగా బలహీనపడినట్లుగా కూడా మనకు తెలుస్తోంది. ఇవాళ సాయంత్రం 5:30 గంటల సమయంలో ఒడిశా తీర ప్రాంతంపై అల్పపీడనం బాగా బలహీనపడిందని వాతావరణ శాఖ కూడా తెలిపింది. ఒడిశా, ఛత్తీస్గఢ్ మీదుగా మరింత వాయువ్య దిశలో కదులుతూ మరో 24 గంటల్లో అల్పపీడనం క్రమంగా బలహీనపడుతుందని కూడా వారు చెప్పారు. ఈ వాయుగుండం ప్రభావంతో ఏపీలో మరో 3 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరుగా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఇక రేపు పార్వతీపురం, మన్యము, అల్లూరు సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు,
బాపట్ల, పల్నాడు, ప్రకాశము, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోనంకి కుర్మ తెలిపారు. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, నెల్లూరు, అనంతపురం, ఈ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. ముఖ్యంగా ఈ ఎగువ నుంచి కురుస్తున్న వరద, భారీ వర్షాల నేపథ్యంలో గోదావరికి వరద ప్రవాహం చేరుతున్నందున ముందస్తుగా ఈ ప్రభావితం చూపే జిల్లాల అధికారులను కూడా ప్రభుత్వం అప్రమత్తం చేసింది. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలతో రాష్ట్రంలో భారీ వర్షాలు, వరద ప్రభావిత జిల్లాలకు రెస్క్యూ రిలీఫ్ ఆపరేషన్ కు మొత్తంగా 21.5 కోట్లను నిధులను మంజూరు చేసినట్టు కూడా మనకు తెలుస్తోంది. ఎప్పటికప్పుడు వరద ప్రవాహాన్ని పర్యవేక్షిస్తూ అధికారులకు తీసుకోవాల్సిన చర్యలపై కూడా సూచనలు ఇస్తున్నామని, వరద ఉధృతి ప్రభావం చూపే జిల్లాల అధికారులతో సమన్వయం చేసుకుని సహాయక చర్యలకు 3 ఎన్డీఆర్ఎఫ్, ఒకటి కోనసీమ, ఒకటి తూర్పుగోదావరి, మరొకటి అల్లూరి, అలాగే 3 ఎన్డీఆర్ఎఫ్, 2 ఏలూరు, 1 అల్లూరు సీతారామరాజు జిల్లాలకు బృందాలను పంపినట్లు కూడా అధికారులు తెలిపారు. దీంతో పాటు ఇప్పుడు వర్షాలు భారీగా కురుస్తున్నందువల్ల మొత్తం కొన్ని గ్రామాలు కూడా జలమయం అయిపోయి అక్కడికి కూడా సహాయ బృందాలు ఓపీఎం బోట్స్, లైఫ్ బాయ్స్, లైఫ్ జాకెట్స్, రోడ్స్, ఆస్కాలైట్, ఇతర రక్షణ పరికరాలతో కూడా సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం చెబుతోంది. ఈ గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ప్రభుత్వ అధికారులు సూచిస్తున్నారు. సహాయక చర్యల్లో అధికారులకు సహకరించాలని, వారంతా కూడా ఈ బోట్లు, మోటార్ బోట్లు, స్టీమర్లతో నదిలో ప్రయాణించడము, ఈ వరద నీటిలో ఈతకు వెళ్లడము, చేపలు పట్టడము, స్నానాలకు వెళ్లడం చేయొద్దని కూడా అధికారులు సూచిస్తున్నారు. ఇప్పుడైతే లోతట్టు ప్రాంత ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సౌమ్య.